For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఇక్కడ పుష్కరానికి వెళ్ళినప్పుడు దానికి ఒక మంత్రం ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఆ మంత్రాన్ని పిప్పలాద సముత్పన్నే కృచ్చేలోక భయంకరి అనే ఒక మంత్రం ఉంటుంది. అది చేసి పుష్కర స్నానం చేయాలి. పుష్కరం అనే కాదు, సముద్ర స్నానం చేసినా, నదీ స్నానం చేసినా, ఎక్కడికైనా దిగేటప్పుడు ఆ మంత్రం ఖచ్చితంగా అనుకొని దాంట్లో మట్టి అదేవిధంగా రాయి ఒకటి అందులో వేస్తారు, వేసి స్నానం చేయాలి. లేనట్లయితే ఏమవుతుందంటే పుణ్యం మొత్తం పోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయం ఆటంకం ఉంది. అలాంటి వాళ్ళు ఉలవలు దానంగా ఇవ్వాలి. ఈ రకంగా ఈ దానాలు ఇచ్చినట్లయితే ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క దానం. ఎలా అంటే మనం చూడండి, తలనొప్పి వస్తుంది, ఈనో వేసుకోగా తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటాం. కాబట్టి మెడికల్ షాప్కి వెళ్ళానంటే ఈనో వేసుకున్నానంటే తలనొప్పి తగ్గలేదంటాడు తెలియక. తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ రకంగా తీసుకొని వేసుకోవాలి. నమస్కారం, మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక పరంగా మనకున్న అనేక సందేహాలకు చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, శిక్షణ నిపుణులు, లలితా ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. మరి వారిని అడిగి మనకున్న సందేహాలను ఇవాళ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మే 1వ తారీఖు నుంచి నర్మదా పుష్కరాలు మనకు ప్రారంభం కానున్నాయి కదా. ఈ పుష్కర సమయంలో నదీ స్నానం విశిష్టత, అలాగే ఈ పుష్కర సమయంలో కనుక ఎటువంటి పనులు మనం చేయాలి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, పుష్కరములు, ఇందులో నదులు నదములు అంటారు. ఈ నర్మదా నది కాదు, నదము. నదులకి నదములకి తేడా ఏమిటి అంటే, మనకి ఈస్ట్ వైపు ప్రయాణించేవన్నీ కూడా నదులు, వెస్ట్ సైడ్ ప్రయాణించేవన్నీ నదములు అంటారు. ఓకే, ఇది మనకి మే 1వ తేదీ నుంచి వస్తుంది. ఆల్మోస్ట్ మే 1 మధ్యాహ్నం నుంచి సంథింగ్ వస్తుంది. అంటే గురుగ్రహం ఎప్పుడైతే మారుతుందో అప్పటి నుంచి పుష్కరాలు అంటారు. ఆ 12 రోజులు పుష్కరాలు ఉంటాయి. ఈ పడమర వైపు ప్రయాణించేటువంటి నదములు ఏవైతే ఉన్నాయో నర్మదా నదము అంటారు. దీనిలో పుష్కర స్నానం చేయడం ద్వారా కలిగే ఫలితం ఏమిటి అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పడమరకి అధిపతి ఎవరు అంటే శని భగవానుడు, తూర్పుకి రవి. శని సంబంధించిన ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అంటే ఎల్నాటి శని కావనివ్వండి, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఎల్నాటి అర్ధాష్టమ అష్టమ శని మహద్దశ, లేకపోతే గోచారంలో వీళ్ళకు ఉండేటువంటి వర్క్ ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించిన శని ప్రభావం ఎక్కువగా ఉన్నా వీళ్ళు ఆ యొక్క విషయంలో స్లో అవుతూ ఉంటుంది, ముందు కదలదు. బికాస్ ఆఫ్ స్లో మూవింగ్ ప్లానెట్. అంటే ఏం లేదు, అదేం స్లోగా తిరుగుతుందని కాదు, దాని యొక్క ఆర్బిట్ చాలా ఎక్కువ పెద్దది. భూమి నుంచి ఆర్బిట్ ఎక్కువ లాంగ్ ఉండేసరికి, లెంత్ ఉండేసరికి టైం పడుతుంది దానికి. చంద్రుడు ఒక 2.5 రోజుల్లో ఒక రాశి మారిపోతే శని భగవానుడు మారాడంటే 2.5 సంవత్సరాలు పడుతుంది. అలాంటప్పుడు ఈ పడమరకి శని అధిపతి కాబట్టి ఎవరైతే వెళ్ళి ఇక్కడ పుష్కరానికి వెళ్ళినప్పుడు దానికి ఒక మంత్రం ఉంటుంది. ఖచ్చితంగా ఆ మంత్రాన్ని పిప్పలాద సముత్పన్నే కృచ్చేలోక భయంకరి అనే ఒక మంత్రం ఉంటుంది. అది చేసి పుష్కర స్నానం చేయాలి. పుష్కరం అనే కాదు, సముద్ర స్నానం చేసినా, నదీ స్నానం చేసినా, ఎక్కడికైనా దిగేటప్పుడు ఆ మంత్రం ఖచ్చితంగా అనుకొని దాంట్లో మట్టి అదేవిధంగా రాయి ఒకటి అందులో వేస్తారు, వేసి స్నానం చేయాలి. లేనట్లయితే ఏమవుతుందంటే, మీరు ఇంతకాలము ఆలయాలకు వెళ్ళి, క్షేత్రాలకు వెళ్ళి ఏదైతే జపం చేసి తపస్సు చేసినప్పుడు తపో శక్తి ఉంటుంది చూసారా, మీరు పుణ్యం సంపాదించిందంతా ఆ నదిలోకి దిగంగానే ఆ పిప్పలాదుడు అనేటువంటి ఇది లాగేస్తుంది మీ నుంచి, పుణ్యం మొత్తం పోతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకని ఖచ్చితంగా ఆ మంత్రం చదువుకొని అందులో ముందుగా రాయో అక్కడ ఉండేటువంటి మట్టో తీసుకొని అందులో వేసి నమస్కారం చేసుకొని దిగాలి. ఓకే, లేనట్లయితే ఇంకొంతమంది వాళ్ళ గురువులు ఇచ్చిన మంత్రం కూడా చేస్తూ ఉంటారు, లేదా నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేసుకుంటారు కొంతమంది, అలా కూడా చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఈ మంత్రం చేసుకోవాలి. అట్లాగే ఇంకోటి ఏంటంటే, చాలామంది తెలియక నదిలోకి గబగబా దిగిపోయి అక్కడ బట్టలు ఇప్పి పెండడాలు చేస్తారు. చాలా పెద్ద దోషం అది. అక్కడికి వెళ్ళి సబ్బుతో కడుక్కుంటారు, అస్సలు చేయకూడదు. మీరు నీట్గా ఫస్ట్ స్నానం చేసి వెళ్ళి అందులో నదిలో దిగి రావాలి. ఎందుకంటే ఈ 12 రోజులు ఎందుకు అంటే, ఎప్పుడు పుష్కరం వచ్చినా మీకు ఏం జరుగుతుందంటే, మహర్షులు ఉంటారు చూసారా, సప్త ఋషులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, వీళ్ళందరూ స్నానం చేస్తారమ్మా. వాళ్ళు దిగి స్నానం చేసినటువంటి ప్రదేశంలోకి మనం వెళ్ళి చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళవన్నీ దివ్య శరీరాలతో స్నానం ఆచరించినటువంటి ప్రదేశంలో వాళ్ళు ఆచరించినటువంటి వాటి దగ్గరికి మనం ఆచరించడం ద్వారా ఏమవుతుంది, మనలో కూడా దివ్యత్వం అనేటువంటిది వస్తుంది. అంటే మనకి జన్మజాతకంలో ఏదైనా
పాపగ్రహాల ద్వారా కలిగినటువంటి ఎఫెక్ట్ వల్ల మనం కర్మను అనుభవిస్తూ ఉంటాం. అంటే ఎప్పుడు ఏదో ఒక రోగంతోనో లేకపోతే ధనహీనతతోనో బంధువర్గంలో ఉండేటువంటి కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల లేకపోతే చదువులో సరిగ్గా రాణించలేకపోవడం వల్ల కొంతమందికి సంతాన అభివృద్ధి ఉండడము, అభివృద్ధి లేకపోవడము, లేకపోతే అప్పులు పాలవ్వడము, లేకపోతే వివాహ జీవితం సరిగ్గా లేకపోవడము, వివాహం విషయంలో అవ్వకపోవడము, లేకపోతే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్లీ ఇబ్బందులు కలగడము, లేకపోతే ఇంట్లో కొంతమంది ధర్మంగా లేరు, ఏంటి ఇట్లా తయారవుతున్నారు, కొంతమంది నియమ నిబంధనలు సరిగ్గా పాటించారు, లేకపోతే ఉద్యోగంలో ఇబ్బంది ఉంటుంది, లేనట్లయితే వ్యాపారం చేస్తుంటే కలిసి రాదు, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇబ్బంది జరుగుతుంటుంది. ఇటువంటివన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే మన పూర్వజన్మలో చేసిన కర్మ ఆధారంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కర్మ ఎలా పోతుంది అంటే ఈ దివ్య సంబంధించినటువంటి నదుల్లో, అంటే దివ్యశక్తి అక్కడ ఉన్నటువంటి సమయంలో నదుల్లో మనం కనుక వెళ్ళినప్పుడు ఆ యొక్క నదీ ప్రవాహంలో ఆ శక్తి ఉన్నందుకు మనకు ఆ దోషం అనేది తగ్గుతుంది. అందులో ప్రధానంగా పడమర వైపు ప్రయాణించేటువంటి నదములు ఏవైతే ఉంటాయో వాటిల్లో ముఖ్యంగా శనిదోషం తగ్గించేటువంటి ఇది ఉంటుంది. ఓకే, కాబట్టి అక్కడికి వెళ్ళి చక్కగా ఈ నదీ ప్రవాహాల దగ్గర కూడా చాలామంది ఏం చేస్తారంటే అక్కడ పురోహితులతోని పితృదేవతలకి తర్పణాలు వదలడము ఇట్లాంటివి కూడా చేయిస్తారు, చేయించాలి కూడా, చేయిస్తే కూడా చాలా మంచిది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మీరు వెళ్ళలేరు, వెళ్ళే వాళ్ళకి ఏదైనా సరే ధనం ఇవ్వచ్చు. అంటే మీరు వెళ్తున్నారు కదా, 100, 200, 500 ఇది మీరు పెట్టుకోండి, అక్కడికి వెళ్తున్నారు కదా, ఖర్చులు ఉంటాయి, అప్పుడు కూడా ఫలితం వస్తుంది. ఎందుకంటే కొంతమందికి కాళ్ళు నొప్పులు ఉంటాయి, వెళ్ళలేని స్థితిలో ఉంటారు, ఆరోగ్యం సహకరించదు, నడవలేరు, వెళ్ళలేరు, ఉండలేరు, అప్పుడు ఏం చేస్తారు, వెళ్ళే వారికి సహాయం చేయాలి కనీసం. అలా చేసినా లేదు, కొంతమంది అక్కడికి వెళ్ళలేం కానండి, పుష్కర సమయంలో ఏం చేయాలంటే ఆ నర్మదా నది, ఆ నర్మదా నదం ఈ జలంలో ఉంది, ఇంట్లో ఉండే జలంలో ఉందని అనుకొని నమస్కరించుకొని చేసినా కూడా కొంత ఫలితం ఉంటుంది. ఏది వెళ్ళలేని స్థితిలో ఉంటే, వెళ్ళలేరు కదమ్మా, కొంతమంది ఆరోగ్యం సహకరించదు, కాళ్ళు ఇబ్బందులు ఉంటాయి, ఇట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే ధనం ఉండదు వాళ్ళ దగ్గర, నిర్ధనమై ఉంటుంది. కానీ డబ్బులుండి అన్నీ ఉండి బద్దకించిన ఇంట్లో స్నానం చేస్తానంటే మాత్రం కరెక్ట్ కాదు. సో ఇవి ఖచ్చితంగా పాటించాలి. అలాగే గురుగారు, ఈ పుష్కర సమయంలో మనం ఏమైనా దానం చేయాలంటే చేయొచ్చమ్మా. పుష్కర సమయంలో అక్కడ స్నానం చేసిన తర్వాత, మీరు పుష్కర స్నానాలు అయిపోయిన తర్వాత లేదా ముందైనా సరే పర్లేదు, అక్కడ వెళ్ళినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానం చెప్పారమ్మా శాస్త్రంలో. అంటే ఉదాహరణకి గోధుమలు దానం ఇస్తున్నారు అనుకోండి, దానివల్ల కలిగే ఫలితం ఏమిటంటే కీర్తి లభిస్తుంది, మీకు పేరు ప్రఖ్యాతలు రావట్లేదు, ప్రమోషన్స్ రావట్లేదు, లేదా సంతానహీనత ఉంది, గోధుమలు దానం చేయాలి. అలా కాకుండా మనశ్శాంతి ఉండదు, కొంతమందికి మనసు కకలావికలంగా ఉంటుంది, మనసు సరిగ్గా లేదండి, మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయిపోతున్నా అంటారు, అటువంటి వారు బియ్యం దానంగా చేయాలి. కొంతమందికి గొడవలు అవుతూ ఉంటాయి, మాటికి ఏదో ఒక గొడవ, పొద్దున్న లెగిస్తే ఇంట్లోని, ఆఫీస్లోని, ఇంట్లో వారితో, రోడ్డు మీద చుట్టాల ఎప్పుడేదో గొడవ వస్తుంది, లేకపోతే ఏదో భూ కబ్జాలో ఉంది, భూమి పరంగా ఇబ్బంది వస్తుంది, కందులు దానంగా చేయాలి. మరి కొంతమందికి చేసే ఏదైతే చదువుతుంటారో చదువులో రాణించలేకపోతుంటారు, లేదా వ్యాపారంలో రాణించలేకపోతుంటారు, లేకపోతే మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి, పెసలు దానంగా ఇవ్వాలి, కేజీంబావు ఇవ్వాలి ఏదైనా కానీ. అదేవిధంగా మరి కొంతమందికి ఎన్ని పూజలు చేసినా కలిసి రాదమ్మా, ఎందుకంటే దాన్ని దేవతా అనుగ్రహం లేకపోవడం అంటారు, గురుబలం లేకపోవడం అంటారు. గురుబలం మీరు పెంచుకోవాలి అంటే లలితా సహస్రనామాల్లో గురుమూర్తి గుణనిధి ఒక మంత్రం ఉంటుంది, అది చెప్తాను నేను మీకు తర్వాత. అయితే ముఖ్యంగా ఏంటంటే దత్తాత్రేయుడు చేసుకున్నా సరిపోతుంది. ఇది ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, లేనట్లయితే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ, లేనట్లయితే శనగలు దానంగా ఇవ్వడం, లేదా కొంతమందికి వివాహం అవ్వదు, అలాంటి వారు బొబ్బర్లు దానంగా ఇవ్వాలి, కేజీంబావు బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము. అదేవిధంగా కొంతమందికి జాబ్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, అటువంటి వారు పర్టికులర్గా నువ్వులు దానంగా ఇవ్వాలి. ధనహీనత ఉంది, బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. అలా కాకుండా భయాలు ఉంటాయి కొంతమందికి, ఎప్పుడు ఏం చేస్తే ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏదో ఒక భయంతో ఇదవుతూ ఉంటారు, అటువంటి వారు మినుములు దానంగా ఇవ్వాలి. ప్రతి విషయం ఆటంకం అవుతుంది, అలాంటి వాళ్ళు ఉలవలు దానంగా ఇవ్వాలి. ఈ రకంగా ఈ దానాలు ఇచ్చినట్లయితే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క దానం. ఎలా అంటే మనం చూడండి, తలనొప్పి వస్తుంది, ఈనో వేసుకోగా తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటాం, కాబట్టి మెడికల్ షాప్కి వెళ్ళానంటే ఈనో వేసుకున్నానంటే తలనొప్పి తగ్గలేదు అంటాడు, తెలియక తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ రకంగా తీసుకొని వేసుకోవాలి. గురుగారు, నదీ స్నానం విశిష్టత ఆ సమయంలో అంటే పుష్కర సమయంలో ఎటువంటి దానం చేయాలో మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.